హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఒక లేడీ తన చిన్న కూతుర్ని ఒకసారి ఒక పార్క్కి తీసుకెళ్ళింది. ఆ పార్క్ నుంచి ఎప్పుడైతే రిటర్న్ వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ చిన్న పాపని ఏ పార్క్ అయితే తీసుకెళ్ళిందో ఆ పార్క్ దగ్గరలో ఒక శ్మశానం కూడా ఉంది. ఈ యాక్టివిటీస్ అయితే చాలా రోజుల ముందే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకు అవి స్టాప్ కాలేదంట. దీన్ని బట్టి ఆ లేడీ చాలా టెన్షన్గా ఉంది. ఒకసారైతే ఈమె కూతురు తన ఇంట్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాన్ని ఈ లేడీ వీడియో కెమెరాలో కూడా క్యాప్చర్ చేసేసింది. After my mother passed away in my home, my 1-year-old daughter was talking to her Grammy's urn and this happened. వాళ్ళు ఆ పార్క్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఆత్మ, ఏదో ఒక దయ్యం వీళ్ళని అంటుకున్నట్టుగా ఉంది. ఆ చిన్న పాప ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ లేడీ వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. అప్పుడే యాక్సిడెంటల్గా వాళ్లకు అంటుకున్న దయ్యం వీడియోలో రికార్డ్ అయిపోయింది. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. చూడ్డానికైతే డార్క్గా స్మోక్ లాగా కనిపిస్తూ చాలా క్రీపీ వైబ్స్ని అది స్ప్రెడ్ చేస్తోంది. ఇప్పుడు దాన్ని ఎలా వదిలించుకోవాలో ఈ లేడీకి అస్సలు అర్థం కావట్లేదు. చర్చ్ ఫాదర్ని పిలిచి వాళ్ళింటిని బ్లెస్ చేయమని అడుగుతానని చెప్పి ఆ లేడీ అయితే అప్డేట్ని షేర్ చేసింది. ఈ ఒక చిన్న వీడియో క్లిప్ ఒక ఇంటి డోర్బెల్ కెమెరాలో రికార్డ్ అయింది. అంతేకాకుండా ఈ వీడియో ఫేస్బుక్లో గోస్ట్ యాక్టివిటీస్ అనే ఒక గ్రూప్లో పోస్ట్ చేశారు. దీంట్లో ఒకతనైతే రాత్రిపూట ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అయితే అతనికి జరిగింది. వీడియోలో కనిపిస్తున్న అతని ఇంటి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అతని వెనకాల నుంచి ఏదో ఒక చాలా పెద్ద ఆకారం చూడ్డానికైతే స్మోక్ లాగా కనిపిస్తోంది. చాలా ఫాస్ట్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా దాని షేప్ని జాగ్రత్తగా గమనించండి. దానికి తలకాయ, బాడీ, చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అది ఎప్పుడైతే ఫాస్ట్గా పాస్ అయిందో అప్పుడు ఇతనికి కూడా ఫీల్ అయింది అతని వెనకాల ఎవరో పాస్ అయ్యారని. అతను ఒక్కసారిగా స్టార్టల్ అయిపోయాడు. ఒక టిక్టాకర్ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 2021 నుంచి స్ట్రేంజ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అతని ఇంట్లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందంట. ఏదో పారానార్మల్ ఎంటిటీ అయితే అతని ఇంటిని వెంటాడుతోందని అతను చాలా వీడియోస్ని అతని టిక్టాక్ అకౌంట్లో అప్లోడ్ చేశాడు. స్టార్టింగ్ ఫ్రమ్ మిస్టీరియస్ వాయిసెస్ అండ్ వస్తువులు వాటికవే మూవ్ అవ్వడం, ఇలాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ అన్నీ టైం టు టైం ఎక్కువ అవుతూ వస్తూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అతని ఇంట్లో ఏదైతే దయ్యం ఉందో దాన్ని ఇతను సక్సెస్ఫుల్గా వీడియో కెమెరాలో కూడా రికార్డ్ చేయగలిగాడు. దాన్ని చూడ్డానికంటే ముందు అతని ఇంట్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని మనం ఒకసారి చూద్దాం. The doll moved. అతని లివింగ్ రూమ్ సెంటర్లో ఉన్న ఒక షాండలియర్ అయితే దానికదే షేక్ అవుతూ ఉంది. దాని తర్వాత అతను నెమ్మదిగా లెఫ్ట్ సైడ్కి తిరిగినప్పుడు ఒక టేబుల్ మీద ప్లేస్ అయిన ఒక బొమ్మ దానికదే మూవ్ అవ్వడాన్ని అతను గమనించాడు. అది వీడియోలో కూడా క్లియర్గా రికార్డ్ అయింది. కొన్ని రోజుల తర్వాత అతను వీకెండ్లో అతని ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ సౌండ్స్ వినిపించడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సౌండ్స్ అయితే చాలా సార్లు వినిపించాయి. Hello? Hello? No, I don't think so. No. No, I'm done.
అతని బేస్మెంట్ నుంచినే సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఆ సౌండ్స్ ని అతను ఫాలో చేసుకుంటూ వెళ్తే అతని బేస్మెంట్ లో ఒక రాకింగ్ చైర్ అయితే దానికదే మూవ్ అవుతూ ఉంది. అంతేకాకుండా అక్కడున్న ఒక లైట్ ఫ్లికర్ అవుతూ ఉంది. దీన్ని చూసిన తర్వాత అతనికి ధైర్యం సరిపోలేదు. ఆ బేస్మెంట్కి వెళ్ళి అక్కడేం జరుగుతుందో అని ఇన్వెస్టిగేట్ చేయడానికి అతను ఏమాత్రం ధైర్యం చేయలేదు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ అదే రాకింగ్ హార్స్ దానికదే మళ్ళీ మిస్టీరియస్ గా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. Okay. So I just came down here to go watch a movie. And I swear that thing was moving again. Maybe it was just me, but it definitely seemed like it was starting to move or about to move. Yeah, there it goes again. I don't even know what to do at this point. This is not even mine, it's my nephew's. They just left it here. This happened yesterday too, but I didn't record it. It'll start, then stop, start, then stop. See? Yep, see? Start again. Great. వీటన్నిటిని చూసిన తర్వాత అతని ఇంట్లో కొన్ని కెమెరాస్ ని సెట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాడు. అతని ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా యాక్టివిటీస్ జరుగుతాయో అక్కడంతా అతను కెమెరాస్ ని సెట్ చేశాడు. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక స్పైన్ చిల్లింగ్ విజువల్ అయితే అతను సెట్ చేసిన కెమెరాలో రికార్డ్ అయింది. ఈ అన్ని యాక్టివిటీస్ కి కారణం ఏ దయ్యమో, ఏ పారానార్మల్ ఎంటిటీనో అది డైరెక్ట్ గా వీడియోలో రికార్డ్ అయిపోయింది. ఆ బేస్మెంట్ స్టేర్ కేస్ దగ్గర పైనున్న గోడ వెనకాల నుంచి ఒక చాలా డేంజరస్ లుకింగ్ ఫేస్ అయితే అప్ సైడ్ డౌన్ వేలాడుతూ కిందకి తొంగి చూసింది. దాని తల మీదైతే ఒక్క వెంట్రుక కూడా లేదు. 2 కళ్ళు పూడుకుపోయాయి. స్కిన్ మొత్తం పేల్ కలర్ లో ఉంది. ఇది మనిషి కాదని చెప్పడానికి ఈ అన్ని పాయింట్స్ చాలనుకుంటా. దీన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అది నిజంగా దయ్యమే అంటారా? దీని గురించి మీ థాట్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో ఒక ఇంటి వెనకాలన్న బ్యాక్ యార్డ్ లో రికార్డ్ అయింది. అక్కడ సెట్ అయిన ఒక సీసీటీవీ కెమెరాలో ఒక సాయంత్రం ఒక లేడీ అండ్ తన చిన్న బిడ్డ భోంచేసిన తర్వాత టైం ని స్పెండ్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ఆ కెమెరాలో ఆ గేట్ వెనకాల ఒక విచిత్రమైన ఆకారం తిరుగుతున్నట్టు క్యాప్చర్ అయింది. దాన్ని మీరు కూడా ఒకసారి చూసి అదేమై ఉండొచ్చు అనే విషయాన్ని మీరే నాకు తెలియచేయండి. Realmente con seguridad no te sé qué decir. Observa los movimientos de mi hija de 4 meses, como ya está casi dormida y ahorita en un ratito como que se altera. El video no tiene audio, así que por eso se lo estoy relatando. Vean ahí cómo se alteró mi hija y ve directamente hacia el portón. Miren, ahí está observando, ahí se asomó algo. Vean eso. Vean lo extraño que el color de piel que tiene eso, vean. Y mi hija ahí está alterada y si se dan cuenta no deja de mirar hacia el portón. Vean, mi hija está mirándolo. Ahí se volteó y eso se desvaneció. Bastante extraño. మీరు దాన్ని జాగ్రత్తగా గమనించారా? అది మనిషేనా? నాకైతే అది మనిషిలాగా అనిపించట్లేదు. ఇంతకు ముందు వీడియోలో మనము ఏదైతే దయ్యాన్ని చూసామో ఇది కూడా చూడ్డానికి అలాగే కనిపిస్తోంది. నెత్తి మీద జుట్టు లేదు, కళ్ళు మొత్తం పూడుకుపోయినట్టున్నాయి. కానీ ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్, కళ్ళైతే మెరుస్తూ ఉన్నాయి. దాని స్కిన్ పేల్ కలర్ లోనే ఉంది. అది లేడీని అటాక్ చేయడానికి చూస్తున్నట్టుగా లేదు, కానీ అటాక్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. సో ఈ వీడియోలో క్యాప్చర్ అయింది ఏంటి? ఇది మనిషి అయితే కాదు. సో ఈ క్రీచర్ ఏంటి? అర్జెంటీనాలో ఒక పెద్ద ఫ్యామిలీ కలిసి రాత్రి డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ అయితే ఒక గెట్ టుగెదర్ పార్టీ లాంటిది. అందరూ భోంచేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ ఫ్యామిలీలో ఒకతను మాత్రం
అందరినీ వీడియోలో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆ రూమ్ ని మొత్తం 4 కార్నర్స్ ని అతను చూపిస్తూ ఉన్నప్పుడు బయటున్న స్విమ్మింగ్ పూల్ ని కూడా చూపిస్తాడు. అప్పుడే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరలో ఏదో ఒక వింత ఆకారం అయితే అతనికి కనిపిస్తుంది. అది వీడియోలో కూడా రికార్డ్ అయింది. స్విమ్మింగ్ పూల్ కి అవతల వైపుగా ఒక లేడీ లాంటి ఆకారం అయితే కూర్చుని ఈ ఫ్యామిలీ మొత్తాన్ని గమనిస్తున్నట్టుగా తెలుస్తోంది. అది హోటల్ కావడంతో అది కూడా మనిషి అనుకోవచ్చు. కానీ ఆ ఫిగర్ ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. అది చూడ్డానికి మనిషిలాగా కనిపిస్తోందా? దాని హెయిర్ నుంచి స్కిన్ నుంచి డ్రెస్ వరకు మొత్తం పేల్ కలర్ లోనే ఉంది. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా గమనిస్తే అది మాట్లాడుతున్నట్టు, దాని పెదాలు ఆడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. దీన్ని ఈ వీడియో రికార్డర్ చూసిన వెంటనే ఒక్కసారిగా వీడియో రికార్డింగ్ స్టాప్ చేసేశాడు. అతనికి కూడా భయమేసిందంట. ఇప్పటి వరకు ఈ ఫిగర్ ఏంటి, అది ఒకవేళ మనిషి అయితే ఆ మనిషి ఎవరు అనే విషయం వీళ్ళెవ్వరికీ తెలియట్లేదు. అంతేకాకుండా వీళ్ళందరూ అది ఖచ్చితంగా మనిషి కాదని నమ్ముతూ ఉన్నారు. ఒక హాస్పిటల్లో ఒక దయ్యం ఉందంట. ఆ దయ్యం చాలా మందికి ఇప్పటి వరకు కనిపించింది. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ఆ హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, అలాంటి చిన్నపిల్లలతో ఆ దయ్యం ఆటలాడడానికి ఇష్టపడుతుందంట. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఒక లేడీని చూశారని, ఆ లేడీతో ఆడుకున్నారని ఇంతకు ముందు ఖచ్చితంగా చెప్పారు. క్యాఫెటేరియాలో పనిచేసే కొంతమంది స్టాఫ్ కి ఒక రాత్రి ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. Ay, no, nomás nos están asustando. Yo quiero llorar. Foto, ya está grabando. ¿Está grabando? Ya deja de jugar, niña. Ay, no, Dani, ya había miedo. Pequeña. No mames, no mames, no. Pequeña, que estamos jugando, ven acá. Ya se fue para allá. Se abrieron las de allá. Se abrieron las dos. Ya se salió, a lo mejor. Ay, no. Ay, no, no. Nunca me asusto, no, pero ahora mire. Miedo ya. Nunca me asusto. Y ahora. Ay, no mames, no, no, ya. ¿Qué necesitas, pequeña? No. ¿Ocupas algo? Ay, pequeña. ¿Ya prendió la luz? కాస్త దూరంలో ఒక ఆటోమేటిక్ ఎంట్రన్స్ అయితే దానికదే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంది. ఎలాగంటే ఎవరో అక్కడ తిరుగుతూ ఉన్నట్టు, అవతల వైపుకి వెళ్తూ ఉన్నట్టు. ఇది జరిగిన కాసేపట్లోనే ఇంకాస్త దూరంలో ఉన్న ఒక డోర్ దానికదే క్లోజ్ అవుతుంది. అది జరిగిన వెంటనే ఆ గ్లాస్ డోర్ వెనకాల నుంచి ఒక చాలా చిన్న బ్లాక్ ఆకారం అయితే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ హాస్పిటల్లో ఏదైతే స్టోరీ ఉందో, ఏవైతే చిన్నపిల్లలకి ఎక్స్పీరియన్సెస్ జరిగాయో అవన్నీ నిజమే అనిపిస్తోంది. బ్రెజిల్లో కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక చాలా పాత పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ప్రాపర్టీ దగ్గర ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ ఒక పిల్లి కనిపిస్తుందంట. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే, పగటిపూట వెళ్తే పిల్లిలాగా కనిపిస్తుంది, కానీ రాత్రిపూట వెళ్తే ఒక చాలా పెద్ద మనిషి ఆకారంలో కనిపిస్తుంది. ఈ విషయాల్ని తెలుసుకున్న ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఆ పిల్లిని చూడ్డానికి వెళ్లారు. వెళ్లిన వాళ్ళకి ఆ పిల్లి డిసప్పాయింట్ చేయలేదు. Tem uma coisa ali, Alan. Vai ali, Alan. Pegar o gatinho, um gato. Ai, meu Deus. Chama um gatinho, Alan. Chama um gato. Me dá balacha, me dá balacha. Não. Vê se consegue destravar. Ali, pegar o gato. Eu tô vindo, Alan. Segura. Eu tô segurando. Ai, meu Deus, Alan. Vai. Mano do céu. Mano. Alguma coisa? Cadê o gato? ఒక గోడ వెనకాల ఒక చాలా పెద్ద ఆకారం అయితే కనిపిస్తోంది. కానీ అది చూడ్డానికి పిల్లిలాగా కనిపించట్లేదు. అది వీళ్ళని ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ వీళ్ళు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్లారు. అదే వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు. Meu Deus! అది చూడ్డానికైతే మనిషి ఆకారంలోనే ఉంది.
కానీ అక్కడున్న లోకల్స్ ప్రకారం అది డే టైం అంతా ఒక పిల్లి ఆకారంలో ఉంటుందంట. రాత్రి అయ్యే కొందికి ఒక చాలా పెద్ద మనిషి ఆకారంలో మారిపోతుందంట. అది ఒక్కసారిగా వీళ్ళందరినీ తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసింది. ఇది జరగగానే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఒక అమ్మాయికి ప్రతి రాత్రి నిద్ర చెడేదంట. తన విండో బయట నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు పిలుస్తున్నట్టు సౌండ్స్ వినిపించేవంట. అలా వినిపించిన ప్రతిసారి విండో దగ్గరికి వెళ్ళి చెక్ చేసేది, కానీ ఈమెకి ఎవరూ కనిపించేవారు కాదు. కానీ ఒక్క రాత్రి మాత్రం రొటీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆ విండో గుండా ఏదో ఒక దయ్యం లాంటి ఆకారం అయితే కనిపించేసింది. ใครมาเรียกดึกๆดื่นๆวะเนี่ยตีเลยนะจ้า విండో కర్టెన్ని ఓపెన్ చేసి చూసిన వెంటనే ఒక లేడీ అయితే అక్కడ కింద కనిపించింది. కానీ కొన్ని సెకండ్స్లోనే ఒక్కసారిగా పైకి చూసి తన విచిత్రమైన వికారమైన ఆకారాన్ని చూపించింది. దాని ఫేస్ అయితే సగం కాలినట్టు, కళ్ళు పూర్తిగా వైట్గా ఉన్నాయి. ఒక్కసారిగా ఈమె వైపు చూసిన వెంటనే ఈ లేడీ కూడా భయపడిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.